భారత్ పాక్ యుద్ధం తానే ఆపానంటూ కరుకూతలు కూస్తున్నాడు. భారత్ను బెదిరించి యుద్ధం ఆపానంటూ వెల్లడిస్తున్నాడు. పాకిస్తాన్పై కూడా అదే మాట. ట్రేడ్ డీల్ పేరు చెప్పి ఇద్దరిని భయపెట్టానని ప్రకటిస్తా ఉన్నాడు. యుద్ధాన్ని తాను ఆపినట్టు ఇప్పటికీ 19వసారి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ట్రంప్ వాదనను భారత్ గతంలోనే తీవ్రంగా ఖండించింది. భారత్ ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వాన్ని కోరుకోలేదు, మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడూ కూడా అంగీకరించలేదని చాలా స్పష్టంగా ప్రధాని మోదీ చెప్పినటువంటి పరిస్థితి. కోతల రాయుడు మళ్ళీ అవే కారు కూతలు కూస్తున్నాడు. ప్రపంచంలో పలు దేశాల మధ్య ఉద్రిక్తతలను తానే పరిష్కరించాలని చెప్పుకుంటున్న ట్రంప్ మరొకసారి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఏకంగా భారత్ను బెదిరించానని అగ్రరాజ్య అధ్యక్షుడు మరొకసారి చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. యుద్ధం ఆగిన క్షణం అప్పటి నుంచి కూడా తానే వారు ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నాడు ట్రంప్. ఈ వాదనని భారతదేశం చాలా తీవ్రంగా ఖండించింది. రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరిగాయి. ఆ చర్చల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు చాలా స్పష్టంగా భారతదేశం చెప్పింది. ప్రధాని మోదీ నేరుగా ఫోన్ చేసి చెప్పాడు డొనాల్డ్ ట్రంప్కి. కానీ తన తీరు మాత్రం ఎక్కడో కూడా మార్చుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ దానికి ఒప్పుకున్నాడు. ఉద్రిక్తతలను తగ్గించుకోవడంలో అమెరికా పాత్ర అసలు ఏమీ లేదు. మీరు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు పదే పదే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు? కేవలం మా రెండు దేశాలు మాత్రమే సైనిక అధికారుల స్థాయిలో చర్చలు జరిగి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాము. మధ్యలో మీ బిల్డప్ ఏంటి? ఇది ఎంత మాత్రము సరైనది కాదు, పద్ధతి కాదు అని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుంది. చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. కెనడాలో ఏదైతే G7 సమ్మిట్కి పాల్గొన్నప్పుడు అక్కడి నుంచి నేరుగా ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడారు. కానీ అప్పుడు ఓకే అన్నాడు, ఒప్పుకున్నాడు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయను అన్నాడు. మరొకసారి నేను అత్యుత్సాహం ప్రదర్శించను, ఎస్ మీ రెండు దేశాలే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చే యుద్ధాన్ని మీకు మీరే ఆపుకున్నారు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ పాడిన పాట పదే పదే పాడుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచం ముందు చాలా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కమెడియన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరు కూడా నమ్మట్లా, ఎవరు కూడా ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడో దాన్ని ఒప్పుకోని పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచం ముందు నవ్వుల పాలైపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్.